ప్రియమైన వాళ్ళారా, అందరూ బాగున్నారా? మీ అందరికీ ప్రభువైన యేసు నామమున శుభములు. మరొక వచనాన్ని ధ్యానించుకుందాం. అందుకతడు నాతో ఇట్లనెను, ఇది భూమి అంతటి మీదికి బయలువెళ్ళు శాపమే. దానికి ఒక ప్రక్కను రాసి ఉన్న దాన్ని బట్టి దొంగలు వారందరినూ కొట్టివేయబడుదురు. రెండో ప్రక్కన రాసి ఉన్న దాన్ని బట్టి అప్రామాణికులందరినూ కొట్టివేయబడుదురు. జకరియా 5:3 ధ్యానించుకుందాం. భూమి అంతటి మీదకి బయలువెళ్ళు శాపవచనమును గూర్చిన ప్రవచనమును తెలియజేస్తున్నాడు. అదేమనగా అద్వితీయ సత్యదేవుని గూర్చి విరోధముగానున్న దొంగల వారందరినూ మరియు అప్రామాణికులందరినూ కొట్టివేయబడుదురు. ఏది దేవుడు అనబడును, ఏది పూజింపబడును, దాన్ని అంతటినీ ఎదిరించచ్చు. దానికి అంతటికీ పైగా వాడు తను తానే హెచ్చించుకొనచ్చు. తాను దేవుడనని తను కనపరుచుకొనచ్చు. దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏ విధముగానైనాను ఎవడును మిమ్మును మోసపరచకుండా చూసుకోవాలి. 2 తెస్సలోనిక 2:4. మరియు మనము సత్యవంతుడైన వాణ్ణి ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని యందు ఉన్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ స్థిరపరిచి కాపాడునుగాక. ఆమేన్.